హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను దొండకాయ ఫ్రై ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ దొండకాయలను అయితే ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అందులో ఆయిల్ వేసి అందులో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసి ఇలా వేయించుకోవాలి. ఇది వేయించుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి అది కూడా పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు పసుపుని యాడ్ చేసుకోవాలి. పసుపుని కూడా వేసి అంతా ఒకసారి కలిపేసుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు ఉన్నాయి కదా, వాటిని కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇలా అన్నింటిని వేడి తీసుకున్న తర్వాత అంతా ఒకసారి కలుపుకోవాలి. ఇలా అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత కొన్ని అప్పుడే పక్కకు పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా ఇప్పుడు కొన్ని వేసుకొని మూత పెట్టేసుకోవాలి. మళ్ళీ ఒక 5 మినిట్స్ తర్వాత చూస్తే మనకు కూర ఇలా కొంచెం మగ్గిపోయి కనిపిస్తుంది. అప్పుడు మళ్ళీ ఒకసారి కూర అంతా కలిపేసుకోవాలి. కలిపేసుకొని మూత పెట్టేసుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ తర్వాత చూస్తే మనకి కూర ఇప్పుడు కొంచెం ఉడికిపోయి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి. మనకు తగినంత సాల్ట్ని వేసేసుకోవాలి. వేసేసుకొని కర్రీని కలుపుకొని ఇలా కర్రీ అంతా ఒకసారి కలిపేసుకున్న తర్వాత మనం ఇప్పుడైతే మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనకు సరిపోయినదిగా కారం కూడా యాడ్ చేసేసుకోవాలి. కారం యాడ్ చేసుకున్న తర్వాత కర్రీని అంతా కూడా కలుపుకోవాలి. ఇలా అంటే కర్రీని అంతా ఒకసారి కలిపేసుకున్న తర్వాత లాస్ట్లో మనం ఇప్పుడు గరం మసాలా కూడా యాడ్ చేసేసుకుందాం. అంతే, చూడండి కర్రీ మనకు చాలా బాగా ఫ్రై అయిపోయింది. కర్రీ ఇలా కొంచెం అడగంటినట్టు ఉంటేనే టేస్ట్కి కూడా చాలా బాగుంటుంది. దొండకాయ ఫ్రై నచ్చితే ప్లీజ్ ఒక లైక్ కూడా ఇవ్వండి. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. కొత్తగా చూసేవాళ్ళు ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.